everyone, PJ here on Pocket Tech. I'm back again with another unboxing video. Samsung launch event జరిగినప్పుడు అయితే నేను మన కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోల్ పెట్టాను, మీరు ఏ డివైస్ అన్బాక్సింగ్ చూడాలనుకుంటున్నారు అని. సో 81% అయితే మనకి సామ్సంగ్ S21 Ultra 5G వర్షన్ అన్బాక్సింగ్ చూడాలని అనుకుంటున్నారు. సో మరి 81% మంది చూడాలనుకుంటున్నప్పుడు మనం చేయాలి కదా. సో ఫైనల్లీ ఐఎమ్ హియర్ విత్ ద అన్బాక్సింగ్ ఆఫ్ సామ్సంగ్ S21 Ultra 5G. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను బికాస్ దిస్ ఈజ్ మై ఫస్ట్ S సిరీస్ డివైస్ అండ్ అలానే పాకెట్ టెక్లో కూడా ఫస్ట్ S సిరీస్ డివైస్ అన్బాక్సింగ్ అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫైనలీ సామ్సంగ్ గెలాక్సీ S21 Ultra 5G ఇది వచ్చేసి పాకెట్ టెక్లో ఫస్ట్ S సిరీస్ డివైస్ ఫ్రమ్ సామ్సంగ్ అండ్ అలానే నా పర్సనల్గా కూడా ఫస్ట్ డివైస్ ఫ్రమ్ S సిరీస్. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు అన్బాక్స్ దిస్ అండ్ యూస్. సో ఫస్ట్ మనం ఒకసారి బాక్స్ గురించి బ్రీఫ్గా చూద్దాం. సో చూడొచ్చు మనకి సైజ్ అయితే ఆల్మోస్ట్ లైక్ హాఫ్ ఆఫ్ ద బాక్స్ అయిపోయింది. ప్రీవియస్గా అయితే కొంచెం మనకి బిగ్ బాక్స్ వచ్చేది, బట్ ఇదైతే చాలా సన్నగా ఉంది. సో పైన చూసుకుంటే కనుక మనకి 21 అనే నెంబర్ వచ్చేసి లైట్ గ్రే కలర్తో అండ్ S సింబల్ అయితే పాపప్ వచ్చేలాగా వైట్ కలర్లో ఉంది. అండ్ బాటంలో చూసుకుంటే S21 Ultra 5G అని ఉంది. సో దిస్ ఇస్ ఎ 5G డివైస్. రైట్ సైడ్ చూడొచ్చు సామ్సంగ్ అని ఉంటుంది, ఆన్ ద లెఫ్ట్ సైడ్ చూస్తే కనుక మనకి గెలాక్సీ అని ఉంటుంది. సో బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ చూసుకుంటే మనకి ఫోన్ యొక్క బ్రీఫ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు అన్లాక్ బై సామ్సంగ్. సో ఇవైతే మనకి అసలు బాక్స్లో ఏముంది అనేది అన్బాక్స్ చేసి చూద్దాం. ఆర్ యూ గైస్ రెడీ? నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. లెట్స్ గెట్ ఇట్ ఓపెన్. 1 2 3 టడా. సో ఓపెన్ చేయగానే మనకి సామ్సంగ్ అని చెప్పేసి ఒక పేపర్ లాగా ఉంటుంది. సో లెట్స్ కీప్ ఇట్ అసైడ్. ఫోన్ చాలా పెద్దగా ఉంది. ఫోన్ గురించి తర్వాత చూద్దాం. ఫస్ట్ బాక్స్లో ఏమొచ్చాయో చూద్దాం. సో చూడొచ్చు మనకి ఒక చిన్న ప్యాకేజ్ ఉంది. సో ఇలా ఒక రెక్టాంగిల్ ప్యాకేజ్, దీని మీద కూడా మనకి సామ్సంగ్ అని రాసుంది. సో బాటంలో చూస్తే మనకి కేబుల్ ఇన్సైడ్ అని ఉంటుంది. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే వీ హ్యావ్ ఎ సిమ్ ఎజెక్షన్ టూల్. సో లెట్ మీ ఓపెన్ దిస్. సో ఇది కూడా మనకి ఒక 2 కంపార్ట్మెంట్స్ లాగా ఉంది. ఫస్ట్ కంపార్ట్మెంట్లో అంతా మనకి పేపర్ వర్క్ ఉంది. సో వీ హ్యావ్ క్విక్ రిఫరెన్స్ గైడ్. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రడ్యూసింగ్ ద గెలాక్సీ S21 సిరీస్ అని చెప్పి ఫోన్ గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. నెక్స్ట్ వీ హ్యావ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. కమింగ్ బ్యాక్ ఇన్ టు ద బాక్స్, సెకండ్ కంపార్ట్మెంట్లో అయితే మనకి ఒక కేబుల్ ఉంది. ఇది వచ్చేసి USB-C టు USB-C కేబుల్. మనం USB-C అడాప్టర్ యూజ్ చేసుకొని ఛార్జింగ్ చేసుకోవాలి. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ దట్స్ ఇట్, బాక్స్లో మనకి ఇంతకు మించి ఏం లేవు. సో యూ కెన్ సీ క్లియర్లీ మనకి అడాప్టర్ అండ్ హెడ్ ఫోన్స్ అయితే మిస్సింగ్. I wish they have included the adapter in this. మీరు కనుక అడాప్టర్ పర్చేస్ చేయాలి అనుకుంటే నేను అడాప్టర్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో యూ కెన్ చెక్ ఇట్ అవుట్. సో లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. సో ఫైనలీ S21 Ultra. సో దీనికైతే మనకి ఒక కంప్లీట్ ప్లాస్టిక్ ర్యాప్ ఉంటుంది. లెట్ మీ పీల్ దిస్ ఆఫ్. ఇది పీల్ చేసే సాటిస్ఫాక్షన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఫైనలీ మై డివైస్ చూస్తున్నారా, షైనీగా ఉంది. సో నాకైతే కలర్ సూపర్గా నచ్చింది. రివ్యూ యూనిట్స్ అని మనకి బ్లాక్ కలర్ వచ్చింది. సో ఐ జస్ట్ వాంట్ టు బి సమ్ వాట్ డిఫరెంట్, అందుకనే కొత్త కలర్ ఇంట్రడ్యూస్ చేశారు కదా అని చెప్పి ఐ జస్ట్ వాంట్ టు ఇట్. సో ఇది వచ్చేసి మనకి ఫాంటమ్ సిల్వర్ కలర్. సో మీరు ఇలా చూస్తున్నారా, ఇలా షేడ్ చేస్తుంటే మనకి ఆల్ ద రెయిన్బో కలర్స్ అన్ని కనిపిస్తున్నాయి. పైన ఒక కలర్ ఉంటుంది, కింద ఒక కలర్ ఉంటుంది. కలర్ అయితే సూపర్గా ఉంది. ఐఎమ్ జస్ట్ లవింగ్ ఇట్. యూ కెన్ సీ హియర్ మనకి కెమెరాస్ కూడా సెపరేట్గా ఒక ప్లాస్టర్ వేసి ఉంది ఫర్ సెక్యూరింగ్ ఇట్. లెట్ మీ పీల్ దిస్ ఆఫ్. వావ్. So let me peel the plastic on the front as well. Coming to the design, back side and front side వచ్చేసి మనకి గొరిల్లా గ్లాస్ పిక్చర్స్తో డిజైన్ చేశారు. అండ్ ఈ కంప్లీట్ ఫ్రేమ్ చూసుకుంటే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ అల్యూమినియం. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మనకి అల్యూమినియం ఫ్రేమ్నే కంప్లీట్గా ఈ కెమెరా బంప్ కూడా డిజైన్ చేసేసారు. సో మనకి ఈ కెమెరా బంప్ కూడా అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. సో ఒకసారి బ్రీఫ్గా డైమెన్షన్స్ చూద్దాం. సో ఫోన్ లెంత్ వచ్చేసి కంప్లీట్గా 6.5 ఇంచెస్ ఉంటుంది. విడ్త్ చూసుకుంటే కనుక మనకి ఇది వచ్చేసి 2.98 ఇంచెస్ ఉంటుంది. అండ్ థిక్నెస్ చూడొచ్చు, ఇట్ ఈస్ ఆఫ్ 0.35 ఇంచెస్. సో కమింగ్ టు ద పోర్ట్స్, బాటంలో చూసుకుంటే కనుక మనకి ఇక్కడ సిమ్ స్లాట్ ఉంటుంది. వీ హ్యావ్ USB-C పోర్ట్ అండ్ స్పీకర్ గ్రిల్. ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ వీ హ్యావ్ వాల్యూమ్ టాగర్స్ అండ్ హోమ్ అండ్ లాక్ స్క్రీన్ బటన్. సో లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ అయితే మనకి ఎటువంటి బటన్స్ లేవు. సో టాప్ ఆఫ్ ద ఫోన్ చూడొచ్చు మనకి 2 మైక్రోఫోన్స్ ఉంటాయి. సో స్క్రీన్ చూసుకుంటే ఇట్ ఈస్ స్లైట్లీ కర్వ్డ్. మనకి కంప్లీట్గా కర్వ్డ్ ఎడ్జ్ అయితే కాదు. సో మనకి అన్నెసెసరీ టచెస్ అయితే పడవు. కమింగ్ టు ద ఫోన్ వెయిట్, మనం కనుక sub-6 వేవ్ డివైస్ పర్చేస్ చేస్తే దాని వెయిట్ వచ్చేసి 227 grams ఉంటుంది. అదే మిల్లీమీటర్ వేవ్
డివైస్ పర్చేస్ చేసుకుంటే కనుక దాని వెయిట్ వచ్చేసి 229 గ్రామ్స్ ఉంటుంది. మనకి ఈ గ్రామ్స్ చేంజ్ అనేది మేబీ బికాస్ ఆఫ్ ద యాంటీనాస్ వల్ల మనకి గ్రామ్స్ వెయిట్ చేంజ్ అవుతుంది. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. లెట్ మీ టర్న్ దిస్ ఆన్. సో డివైస్ టర్న్ ఆన్ అవ్వగానే మనకి సామ్సంగ్ గెలాక్సీ అని వస్తుంది, స్టార్టింగ్ ఆండ్రాయిడ్. సో ఫైనలీ ది డివైస్ అయితే ఆన్ అయిపోయింది. సో నేను ఒకసారి సెటప్ చేస్తున్నాను. సో మీరు కనుక ఫుల్ సెటప్ ప్రాసెస్ చూడాలి అనుకుంటే ఫుల్ సెటప్ ప్రాసెస్ వీడియోని ఇక్కడ కార్డ్స్లో లింక్ చేస్తున్నాను, చూడండి. సో కమింగ్ టు ద డిస్ప్లే, ఇది వచ్చేసి మనకి డైనమిక్ AMOLED డిస్ప్లేతో వస్తుంది విత్ 120 Hz రిఫ్రెష్ రేట్ అండ్ పీక్ బ్రైట్నెస్ చూసుకుంటే దీంట్లో మనకి 1500 nits ఆఫ్ బ్రైట్నెస్ ఉంటుంది. అంతేకాకుండా వీ హ్యావ్ HDR10+ సపోర్ట్ యాజ్ వెల్. సో స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.8 inches ఉంటుంది. స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే కనుక 89.8% ఉంటుంది. పిక్సెల్ డెన్సిటీ అండ్ స్క్రీన్ రెజల్యూషన్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో మనకి S21 Ultra 5Gలో అయితే 2K రెజల్యూషన్ వరకు సపోర్ట్ చేస్తుంది. సో డిస్ప్లేలో ఇంకో ఆప్షన్ వచ్చేసి మనం స్క్రీన్ రెజల్యూషన్ని అంటే 120 Hz రిఫ్రెష్ రేట్ని WQHD+లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో యూ కెన్ సీ హియర్ మనం WQHD+లో యూజ్ చేస్తుంటే కనుక మనం 120 Hz రిఫ్రెష్ రేట్ని యూజ్ చేసుకోవచ్చు. ప్రీవియస్గా అయితే మనకి WQHD+లో ఉన్నప్పుడు 120 Hz రిఫ్రెష్ రేట్ వర్క్ అయ్యేది కాదు, ఓన్లీ 60 Hz రిఫ్రెష్ రేట్లోనే వర్క్ అయ్యేది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ని మనం స్క్రీన్ మీద రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ టాప్ లెఫ్ట్ సైడ్ కార్నర్లో చూస్తుంటే మనకి ప్రజెంట్ ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఎంత ఉంది అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సో ఐడియల్గా ఉంటే కనుక మనకి 60 Hz రిఫ్రెష్ రేట్లోకి వెళ్ళిపోతుంది. సో ఇఫ్ ఐఎమ్ యూజింగ్ అది వచ్చేసి బ్యాక్ 120 Hz రిఫ్రెష్ రేట్లోకి వచ్చేస్తుంది. సో ఒకసారి ఇప్పుడు ఇది ఎలా సెట్ చేయాలో చూపిస్తాను. లెట్స్ గో టు సెట్టింగ్స్. ఆల్ ద వే బాటమ్కి స్క్రోల్ చేస్తే అబౌట్ ఫోన్ అని ఉంటుంది. క్లిక్ అబౌట్ ఫోన్, సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మనకి బిల్ నెంబర్ అని చూపిస్తుంది. మనం దీన్ని 4 times క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూసారా, డెవలపర్ మోడ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ టర్న్డ్ ఆన్ అని వచ్చింది. సో లెట్స్ గో బ్యాక్. సో ఇక్కడ కింద డెవలపర్ ఆప్షన్స్ అని చూపిస్తుంది కదా, క్లిక్ దాట్. సో ఇక్కడ బాటంలో చూసుకుంటే మనకి షో రిఫ్రెష్ రేట్ అని ఉంటుంది. సో దీన్ని టర్న్ ఆన్ చేసుకోవాలి. సో లెట్ మీ టర్న్ ఆఫ్. సో చూసారా మనకి ఇది ఆఫ్ అయిపోయింది. లెట్ మీ టర్న్ ఆన్. సో చూసారా మనకి రిఫ్రెష్ రేట్ మళ్ళీ బ్యాక్ ఆన్ అయిపోయింది. సో ఇలా మనం రిఫ్రెష్ రేట్ని స్క్రీన్ మీద సెట్ చేసుకోవచ్చు. స్నాప్డ్రాగన్ 888 వర్షన్ అయితే చాలా స్మూత్గా ఉంది. సో ఒకసారి మనం ఆండ్రాయిడ్ వర్షన్ చూద్దాం. లెట్స్ గో టు సెట్టింగ్స్, అబౌట్ ఫోన్, సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్. సో యూ కెన్ సీ హియర్ ఇది వచ్చేసి మనకి One UI 3.1 మీద వర్క్ అవుతుంది. నేనైతే ఆల్రెడీ One UI 3.0 మీద వచ్చిన లేటెస్ట్ ఫీచర్స్ గురించి సెపరేట్ వీడియో చేశాను. ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను, చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్ Android 11. సో మనకి S21 Ultraలో S Pen సపోర్ట్ కూడా ఉంటుంది, బట్ వీ హ్యావ్ టు పర్చేస్ ద పెన్ సపరేట్లీ. సో ప్రాసెసర్ అండ్ ర్యామ్ విషయానికి వచ్చేసరికి నేను పర్చేస్ చేసింది వచ్చేసి US వేరియంట్ కాబట్టి మాకు యూఎస్లో ఇది వచ్చేసి స్నాప్డ్రాగన్ 888 వర్షన్తో రిలీజ్ అవుతుంది విత్ 5 nanometers చిప్. సో మనకి స్నాప్డ్రాగన్ వర్షన్ USA అండ్ చైనాలో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఇంటర్నేషనల్గా అయితే మనకి ఇది ఎక్సినోస్తో వస్తుంది. సో CPU చూసుకుంటే ఇది వచ్చేసి మనకి ఆక్టోకోర్ ప్రాసెసర్తో వర్క్ అవుతుంది అండ్ GPU వచ్చేసి యూఎస్లో పర్చేస్ చేసిన దానికైతే Adreno 660 ఉంటుంది. ఇంటర్నేషనల్గా అంటే ఇండియాలో వచ్చేదానికి మనకి మాలీ G778 MP14 వర్షన్తో వస్తుంది. కమింగ్ టు ద బ్యాటరీ, సో దీంట్లో అయితే మనకి 5000 mAh నాన్ రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. సో ఖచ్చితంగా నేనైతే బ్యాటరీ డ్రైన్ టెస్ట్ చేస్తాను, మీ అందరికీ తెలుసు. సో స్టే ట్యూన్ ఫర్ ద బ్యాటరీ డ్రైన్ టెస్ట్. చూద్దాం మనకి 5000 mAh బ్యాటరీ ఎంతసేపు వస్తుందో. అండ్ దీంట్లో అయితే మనకి 25 watt ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది అని అన్నారు. మరి దేన్ని బట్టి ఫాస్ట్ ఛార్జింగ్ చేయాలో తెలీదు, బికాజ్ మనకి అడాప్టర్ని అయితే బాక్స్లో ఇవ్వలేదు. అండ్ దీంట్లో ఇంకోటి ఏంటి అంటే మనకి ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది అప్ టు 15 watts. అంతేకాకుండా ఇట్ ఈవెన్ హ్యాస్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అప్ టు 4.5 watts. సో మనం మన ఎయిర్పాడ్స్ కానీ లేకపోతే ఏమైనా చిన్న చిన్న డివైజెస్ని ఆర్ఎల్స్ ఎప్పుడైనా మీ ఫ్రెండ్ ఫోన్ కనుక బ్యాటరీ డెడ్ అయిపోతే మనం ఈ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ యూజ్ చేసుకొని మనం ఛార్జ్ చేసుకోవచ్చు. సో స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి ఇదైతే మనకి 128 GB వేరియంట్. సో సిస్టమ్ అయితే ఆల్మోస్ట్ 27.23 GBని అయితే యూజ్ చేసుకుంటుంది. ర్యామ్ విషయానికి వచ్చేసరికి 128 GB కానీ 256 GB వేరియంట్ కానీ పర్చేస్ చేస్తే మనకి 12 GB ర్యామ్తో వస్తుంది. అదే మీరు కనుక 512 GB స్టోరేజ్ పర్చేస్ చేసుకుంటే ఇట్ కమ్స్ విత్ 16 GB ఆఫ్ ర్యామ్. ఇనిషియల్గా అయితే మనకి డివైస్ వచ్చేసి 4.3 GB ర్యామ్ని యూజ్ చేసుకుంటుంది. సో నేను పర్చేస్ చేసిన డివైస్ వచ్చేసి సింగిల్ సిమ్ డివైస్. సో ఓన్లీ 1 SIM మాత్రమే ఉంటుంది అండ్ దీనికైతే మనకి ఎక్స్టర్నల్ SD కార్డ్ సపోర్ట్ కూడా ఉండదు. సో మనకి ఇండియాలో చూసుకుంటే కనుక డ్యూయల్ సిమ్ వేరియంట్ కూడా అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి S21 Ultra 5G మీద వర్క్ అవుతుంది. సో నేనైతే 5G సిమ్ వేస్తున్నాను. 5G స్పీడ్స్ ఎంత ఉంటాయి అనేది నేను బ్యాటరీ డ్రైన్ టెస్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ దట్ బ్యాటరీ డ్రైన్ టెస్ట్ వీడియో.
సో కమింగ్ టు ద బయోమెట్రిక్స్, దీంట్లో అయితే మనకి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంటుంది. చూడొచ్చు ఫింగర్ ప్రింట్ అయితే చాలా ఫాస్ట్గా అండ్ యాక్యురేట్గా వర్క్ అవుతుంది. సో కమింగ్ టు ద కెమెరాస్ విచ్ ఈస్ మై ఫేవరెట్ టాపిక్స్. సో ఫస్ట్ వచ్చేసి మనకి 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో వస్తుంది విత్ 13mm ఫోకల్ లెంత్ అండ్ అపాచర్ చూసుకుంటే 2.2. సో ఈ సెంటర్లో వచ్చేసి మెయిన్ లెన్స్ విచ్ ఈస్ 108 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ విత్ 24mm ఫోకల్ లెంత్ అలాంగ్ విత్ అపాచర్ వచ్చేసి 1.8 అపాచర్. సో ఇది వచ్చేసి మనకి 10 మెగాపిక్సెల్స్ టెలిఫోటో లెన్స్ విత్ 240mm ఫోకల్ లెంత్ అండ్ దీంట్లో వచ్చేసి మనకి 10 times ఆప్టికల్ జూమ్ ఉంటుంది అలాంగ్ విత్ 100x డిజిటల్ జూమ్. సో నెక్స్ట్ ఈ లెన్స్ వచ్చేసి దిస్ ఈస్ 10 మెగాపిక్సెల్స్ టెలిఫోటో లెన్స్ విత్ 70mm ఫోకల్ లెంత్ అండ్ అపాచర్ వచ్చేసి 2.4. సో ఇది వచ్చేసి ఎల్ఈడి ఫ్లాష్ అండ్ వీ హ్యావ్ లేజర్ సెన్సర్ యాజ్ వెల్. నేను మీకు ఫోటో శాంపుల్స్ అండ్ వీడియో శాంపుల్స్ ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. నేనైతే మా ఇంటి ముందు ఉన్న బాస్కెట్బాల్ హూప్ని షార్ట్ చేస్తున్నాను. సో మనకి 100xలో చూస్తే అక్కడ ఉన్న వాటర్ డ్రాప్లెట్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ వీడియో వచ్చేసి నేను 1080p at 60 frames per secondలో షూట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఐ కేమ్ ఫర్ షాపింగ్, సో మాల్లో అయితే షూట్ చేస్తున్నాను. అండ్ మనం దీంట్లో కూడా 2x 4x డిఫరెంట్ ఆప్షన్స్లో షూట్ చేసుకోవచ్చు. 20xలో షూట్ చేస్తుంటే చూసారా అక్కడెక్కడో దూరంగా ఉన్న పేరు కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో వీడియో రికార్డింగ్ విషయానికి వచ్చేసరికి మనకి S21 అల్ట్రాలో లేటెస్ట్గా వచ్చిన ఫీచర్ ఏంటి అంటే మనం ఏ లెన్స్ యూస్ చేసుకోవాలైనా సరే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు అప్ టు 20 times జూమ్ వరకు మనం వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. So we have 0.x, 1x, 20x, 4x, 10x and 20x. సో మనం ఈ అన్ని ఈవెన్ రికార్డింగ్లో కూడా మనకి ఈ ఫీచర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అంతేకాకుండా మనం అప్ టు 8K వీడియోస్ వరకు రికార్డ్ చేసుకోవచ్చు అప్ టు 24 frames per second. సో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చేసరికి ఇదైతే మనకి 40 మెగాపిక్సెల్ లెన్స్తో వస్తుంది విత్ 26mm ఫోకల్ లెంత్ అండ్ అపాచర్ చూసుకుంటే 2.2 ఉంటుంది. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను టు టేక్ సో మెనీ సెల్ఫీస్ యూజింగ్ 40 మెగాపిక్సెల్ లెన్స్. సో చూసారు కదండి ఫోటో శాంపుల్స్ అండ్ వీడియో శాంపుల్స్. నేనైతే మీకు 100x వరకు చూపించాను, ఇంకా చాలా పిక్చర్స్ క్యాప్చర్ చేశాను. బట్ అన్ని పిక్చర్స్ వీడియోలో ఇంక్లూడ్ చేస్తే మనకి వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో దట్ నేనైతే రిమైనింగ్ పిక్చర్స్ అండ్ వీడియో శాంపుల్స్ అయితే ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేస్తాను. సో ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్. కమింగ్ టు ద ప్రైస్, మనకి ఇండియాలో అయితే ఓన్లీ ఎక్సినోస్ వర్షన్ అవైలబుల్గా ఉంటుంది. దట్ టు ఎక్సినోస్ వర్షన్ ప్రైస్ వచ్చేసి 1,05,000 రూపీస్ పడుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనకి ఇండియాలో ఓన్లీ 2 కలర్స్లోనే అవైలబుల్గా ఉంటుంది, ఓన్లీ ఫాంటమ్ బ్లాక్ అండ్ ఫాంటమ్ సిల్వర్. నాకైతే ఈ సిల్వర్ కలర్ సూపర్గా నచ్చింది. ఇట్ ఈస్ లైక్ మల్టిపుల్ కలర్ లాగా అనిపిస్తుంది అనమాట. మనకి ఇలా షేక్ చేస్తుంటే డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి అండ్ లుక్ చూడడానికి కూడా చాలా బాగుంది. డివైస్ చూడడానికి అయితే ప్రీమియం లుక్ ఉంది అండ్ డిస్ప్లే అయితే చాలా బ్రైట్గా అండ్ కలర్స్ అయితే చాలా గార్జియస్గా ఉన్నాయి. సో స్టే ట్యూన్ టు పాకెట్ టెక్. నెక్స్ట్ వీక్ అయితే మనకి స్నాప్డ్రాగన్ వర్షన్ యొక్క బ్యాటరీ డ్రైన్ టెస్ట్ అండ్ అలానే గేమింగ్ టెస్ట్ వస్తుంది. సో మీరు కనుక నాతో పాటు కలిసి గేమింగ్ ఆడాలి అనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో లింక్ చేస్తాను. సో ఫాలో మీ. సో చూసారు కదండి ఇదైతే నా అన్బాక్సింగ్ ఆఫ్ Samsung Galaxy S21 Ultra 5G Snapdragon వర్షన్. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. సో మన సబ్స్క్రైబర్స్ నా గురించి చాలా అజంప్షన్స్ చేసుకుంటున్నారు. సో ఆ అజంప్షన్స్ అన్ని ట్రూ ఆర్ ఫాల్స్ అనేది నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోని ఇక్కడ లింక్ చేస్తున్నాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువ్వాడ.